టీమిండియా దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ గల్లంతయ్యింది. అవును, చెన్నై వేదికగా జరిగిన 3వ వన్డేలో మన కుర్రాళ్లు పూనకం వచ్చినట్లు ఆడారు. ఒకవైపు ప్రసిద్ధి కృష్ణ పేస్ బౌలింగ్లో సునామీ సృష్టిస్తే, మరోవైపు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా 3-0 తేడాతో సిరీస్ మన సొంతమైంది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, రికార్డులు ఎలా బద్దలయ్యాయి, ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్కు మన బౌలర్లు, ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ చుక్కలు చూపించాడు. గత మ్యాచ్లో తుది జట్టులో చోటు కోల్పోయిన ప్రసిద్ధి కృష్ణ ఈ మ్యాచ్లో కసితో రగిలిపోయాడు. పిచ్చిపై ఉన్న పేస్, బౌన్స్ను వాడుకుంటూ పవర్ ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లను వెన్నువిరిచాడు. తన మొదటి స్పెల్లో ఏకంగా 5 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గుర్బాజ్, రహమద్ షా, ఇబ్రాహిం జార్డన్ ఇలా అందరూ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో స్లిప్లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు క్యూ కట్టారు. ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ 100 పరుగులు కూడా దాటదు అనిపించింది. కానీ కెప్టెన్ అహ్మదుల్లా షాహిద్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్తో కలిసి 5వ వికెట్కు 105 పరుగులు జోడించాడు. ఆ తర్వాత మహమ్మద్ నబీతో కలిసి మరో 57 పరుగులు రాబట్టాడు. తన వన్డే కెరియర్లో తొలి సెంచరీ సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. షాహిద్ పిచ్చిపై డేంజర్ ఏరియాలో పరిగెత్తడంపై ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్కు పరుగుల కోత విధించారు. చివర్లో శుభ్మన్ గిల్ చేసిన 2 అద్భుతమైన రన్అట్లకు తోడు ప్రసిద్ధి కృష్ణ తిరిగి వచ్చి షాహిద్ వికెట్ తీయడంతో ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. ప్రసిద్ధి కృష్ణ కెరియర్లో తొలిసారిగా 5 వికెట్ల ఘనత సాధించాడు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఎలాంటి ఆరంభం లభించిందో తెలుసా? బ్యాట్ కూడా ఊపకుండానే ఎంపైర్లు ఇచ్చిన 5 పెనాల్టీ పరుగులతో ఖాతా తెరిచింది. తొలి ఓవర్లోనే ఏకంగా 26 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్లో ఫ్లాప్ అయిన జైస్వాల్ ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లేలోనే బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అదే ఊపులో 83 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. మ్యాచ్ మొత్తం స్ట్రైక్ రేట్ 100కు తగ్గకుండా ఆడి చివర్లో సిక్సర్తో తన సెంచరీని 4తో మ్యాచ్ని ఫినిష్ చేశాడు. మరోవైపు 39 ఏళ్ల మన హిట్ మ్యాన్ పాత రోజులను గుర్తు చేశాడు. రషీద్ ఖాన్ని టార్గెట్ చేస్తూ రోహిత్ శర్మ ఆడిన షాట్లు మ్యాచ్కే హైలైట్. రషీద్ వేసిన బౌలింగ్లో కేవలం 24 బంతుల్లోనే 2 భారీ సిక్సర్లు, 5 4లతో 42 పరుగులు రాబట్టాడు. వీరిద్దరి విధ్వంసంతో తొలి వికెట్కు 170 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి జైస్వాల్ లాంఛనంగా మ్యాచ్ను పూర్తి చేశాడు. దీంతో ఇండియాకి ఇంకా 128 బంతులు మిగిలి ఉండగానే కేవలం 1 వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో మ్యాచ్ను, సిరీస్ను కైవసం చేసుకున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, అటు బౌలింగ్లో ప్రసిద్ధి కృష్ణ, ఇటు బ్యాటింగ్లో రోహిత్ శర్మ, జైస్వాల్ కలిసి ఆఫ్ఘనిస్తాన్కు చుక్కలు చూపించారు. మన కుర్రోళ్ళు ఇలా ఫామ్లోకి రావడం టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.